హలో ఆల్, ఈరోజు రెసిపీ నువ్వుల పొడి చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు 500 గ్రాముల నువ్వుల పొడికి 200 గ్రాముల ఎండుమిరపకాయలని వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో 2 స్పూన్ల జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా చల్లగా అవ్వాలి. ఇదే కడాయిలో మనం శుభ్రం చేసుకున్న నువ్వులు వేసుకోవాలి. ఇవి 500 గ్రాముల నువ్వులు, శుభ్రం చేసుకున్న నువ్వుల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో ఎర్రగా లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న నువ్వుల్ని తీసి పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపుకుంటే ఈ నువ్వుల పొడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాకే మిక్సీని చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు, మనం వేపుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇవన్నీ ముందుగా ఎండుమిరపకాయలు జీలకర్రని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని పొడి చేసుకొని ఇందులో చల్లగా అయిన నువ్వుల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బరకగా, మరీ పేస్ట్లా కాకుండా బరకగా ఇందులో మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుంటే పొడిగా బాగా వస్తుంది. ఇలా మిక్సీ చేసుకున్న ఈ నువ్వుల పొడిని పక్కకు తీసుకొని అదే మిక్సీ గిన్నెలో సరిపడా వెల్లుల్లిపాయలు, సరిపడా సాల్ట్ని వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న నువ్వుల పొడిలో ఈ వెల్లుల్లిపాయలని అందులో వేసి బాగా కలపాలి. బాగా కలిపితే పొడిగా నువ్వుల పొడి, గుమగుమలాడే నువ్వుల పొడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.